కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, జయశంకర్తో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం మీడియా కాంక్లేవ్ లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అనంతరం ముంబైకి వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకోబోతున్నారు. 4:45 ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అనంతరం 5 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. అలాగే 6 గంటలకి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో భేటీ అవుతారు. అలాగే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆయన అపాయింట్మెంట్ ఖరారైనట్లుగా తెలుస్తుంది. రాత్రి 7 గంటలకు అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది. పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఇటు కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ప్రధానంగా అమరావతికి సంబంధించి ఇటీవల ఢిల్లీ వేదికగా ఇటు సిఆర్డీఏ అధికారులు, అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు, ఇటు కేంద్ర ఆర్థిక శాఖ, అలాగే ఆర్బీఐ సహా ఈ ఉన్నతాధికారులంతా కూడా ఇటు ప్రపంచ బ్యాంకుకి సంబంధించి, అలాగే ఏషియా డెవలప్మెంట్ ఏడీబీకి సంబంధించిన అధికారులతో చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇటు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సుముఖత ముఖ్యంగా కేంద్రం బడ్జెట్ ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఆ రుణ సహకారాన్ని ఇటు ప్రపంచ బ్యాంకు, ఇటు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా అమరావతికి ముఖ్యంగా సిఆర్డీఏకి ఇవ్వడానికి సంబంధించిన అంశం పైన ఢిల్లీ వేదికగా ఇటు ముఖ్యంగా ప్రపంచ బ్యాంకుకి సంబంధించిన కార్యాలయం ఏడీబీ కార్యాలయంలో చర్చలు జరిగాయి. సిఆర్డీఏ అధికారులు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు చర్చలు జరగడం జరిగింది. అయితే ఒప్పందాలకు సంబంధించి ఇంకా ఒక స్పష్టత రాని నేపథ్యంలో సో కేంద్ర ఆర్థిక మంత్రితో కలిసి రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారానికి సంబంధించిన అంశాలపైన, అలాగే పెండింగ్ అంశాలకు సంబంధించి ఆవిడ వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. పోలవరం నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో సో ఆ అంశాన్ని కూడా ఈ నవంబర్ చివరి నుంచి పోలవరం నిర్మాణ పనులు వేగవంతం కాబోతున్నాయి. కాబట్టి సో పోలవరం నిర్మాణానికి నిధులు, అలాగే వెనకబడిన జిల్లాలకి గతంలో పెండింగ్లో ఉన్న నిధులన్నింటినీ కూడా విడుదల చేయాల్సిందిగా ఇటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబు కోరే అవకాశం ఉంది. అలాగే ఎస్ జయశంకర్ని కూడా కలిసి విదేశాంగ పరంగా ఉన్న అంశాలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, అలాగే ఇతర అంశాలకు సంబంధించి ఆయనతో కూడా చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఇటు అమిత్ షాతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అలాగే రేపు మధ్యాహ్నం హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించే లీడర్షిప్ సమ్మిట్లో తాజా ప్యాలెస్ హోటల్లో ఈ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. 12:30 నుంచి 1 గంట వరకు కూడా ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడడం జరుగుతుంది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా మహారాష్ట్ర చేరుకుని ముంబైలో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయబోతున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఇటు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఉన్నాయి కాబట్టి సో వారి తరఫు నుంచి కూడా ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్డీఏ అక్కడ మహాయుతి కూటమికి సంబంధించి ప్రచార కార్యక్రమాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా నిర్వహిస్తున్న తరుణంలో సో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ వీరంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో ఆ ఇంపాక్ట్ మహారాష్ట్రలో కూడా చూపించాలి. ఖచ్చితంగా రాష్ట్రానికి ఒకవేళ కేంద్రం చేయూతనిచ్చే దిశలో ఎంత నిబద్ధతతో ఉంది అన్న అంశానికి సంబంధించి ఇటీవల కేంద్రం ఏ విధంగా రాష్ట్రానికి సహకారం అందిస్తుంది, వీటన్నిటి అంశాలన్నీ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్గా కేంద్ర మంత్రులను కలవడంతో పాటుగా రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఆయన మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన ముఖ్యంగా ప్రధాని అపాయింట్మెంట్కి సంబంధించి ఇంకా ఎటువంటి షెడ్యూల్ ఖరారు కాలేదు. పూర్తిగా ఎన్నికల ప్రచారంలో ప్రధాని బిజీగా ఉన్నారు కాబట్టి సో ఒకవేళ కలిస్తే రేపు మహారాష్ట్రలో ప్రధాని మోడీని చంద్రబాబు కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, విజ్ఞాపనలకు సంబంధించిన ఫాలోఅప్, ముఖ్యంగా ఇటీవల రాష్ట్రాన్ని వరదలు కుదిపేసిన పరిస్థితి సో వరద సాయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నష్ట నివేదిక రాష్ట్రం నుంచి కేంద్రానికి అందడం జరిగింది. సో ఆ వరద సాయాన్ని ముఖ్యంగా మళ్ళీ అమిత్ షాని కలిసి కోరే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాని కలవడం జరిగింది. కేవలం మర్యాదపూర్వక భేటీ అని మాత్రమే ఆయన చెప్పారు, కానీ ఎటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించలేదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఢిల్లీ పిలిపించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా ఒక ముఖ్యంగా హిందుస్థాన్ టైమ్స్ యొక్క లీడర్షిప్ సమ్మిట్లో హాజరై అక్కడి నుంచి ఇటు మహారాష్ట్ర వెళ్లి ముంబై ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. రైట్, థాంక్యూ గోపి.